హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉన్నాయి, చూడండి. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ ముద్దను చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలను తీసుకొని వాటిని బాగా కడుక్కొని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో వంకాయలను ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, అవి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. అలాగే వంకాయలను మనం వేపుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. వంకాయలను మీడియంగానే వేపుకోవాలి, ఎందుకంటే వంకాయలను మసాలాలతో పాటు వేపుకోవాలి కాబట్టి. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టి వంకాయలను మగ్గనివ్వాలి. అలా 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. ఇలా ఒక 10 సార్లు చేయాలి. తర్వాత వంకాయలను ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. అదే కడాయిలో ఉల్లిపాయ ముద్దను వేసుకొని వేగనివ్వాలి. ఉల్లిపాయ ముద్ద వేగిన తర్వాత దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, జీలకర్ర పేస్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 నిమిషం పాటు పేస్ట్ని వేపుకోవాలి. అది వేగిన తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం కారం, సాల్ట్, మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఇందాక మనం పక్కన పెట్టుకున్న వంకాయలు వేసుకొని వేపుకోవాలి. స్లోగా వేపుకోవాలి, లేకపోతే వంకాయలు విరిగిపోతాయి. ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మూత తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేపుకోవాలి. అలా ఒక 15 నిమిషాల పాటు వేపుకోండి. ఇంకా మీకు పచ్చిగా కనిపిస్తే మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు వేపుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, గుత్తి వంకాయ కూర రెడీ. నెక్స్ట్ వీడియోలో మసాలా పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాం. ఈ మసాలా పౌడర్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, మరియు బిర్యానీలోకి, కర్రీస్లోకి, రైస్ వెరైటీస్లోకి కూడా చాలా బాగుంటుంది.